హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు ఏ డ్రామా చెప్పుకుంటున్నాం? డెవిల్ బిసైడ్ యూ అనే డ్రామాని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఎపిసోడ్ చెప్పేసుకున్నాం. సెకండ్ ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఎపిసోడ్ చివరిలో ఏం జరిగిందో ఒకసారి చెప్పుకుందాం. హీరోయిన్ లెటర్ రాసి ఉంటుంది కదా, ఆ లెటర్ని హీరో ప్రింట్ తీసి గోడ మీద అంటించింటాడు కదా అనుకొని హీరో దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గొడవ పడి బాగా తిట్టేసి వెళ్తుంది లైబ్రరీకి. అక్కడ లియాన్ దగ్గరికి వెళ్ళి లియాన్కి సారీ అడుగుతుంది అనమాట. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూడబోతున్నాం సెకండ్ ఎపిసోడ్లో. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ వాళ్ళ అమ్మ డేట్కి వెళ్తానని చెప్తుంది కదా, వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి పిలుచుకోవచ్చి, అమ్మ మీరు లవ్ చేసే అతన్ని నేను ఇంకా చూడనే లేదు, అంతలోనే పెళ్లి దాకా వెళ్ళిపోయారని అడిగితే వాళ్ళ అమ్మ అతను కూడా నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు, ఏం చేసేది వర్క్స్ చాలా ఉండడం వల్ల కుదరడం లేదు, అతను కూడా నిన్ను చూడలేకపోయానని బాధపడుతున్నాడు, నువ్వేం బాధపడకు, ఇంకా కొన్ని రోజుల్లో అతను మన కాలేజీకి వచ్చి నిన్ను కలుస్తాడు అని అమ్మ అంటుంది. అప్పుడు హీరోయిన్ వచ్చి, అమ్మ అతను ఎందుకని మా కాలేజీకి వస్తున్నారని అడుగుతుంది. అప్పుడు అమ్మ ఒక విషయం చెప్తుంది అనమాట. నేను లవ్ చేసే అతను మీ కాలేజ్ ప్రెసిడెంట్ అని చెప్తుంది. అంటే అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ వస్తుందన్నమాట. ఉండు అతను వచ్చేసినట్టున్నాడు, నేను వెళ్ళి చూశానని చెప్పి అమ్మ వెళ్తుంటే అప్పుడే మన హీరోయిన్కి ఒక విషయం గుర్తుకొస్తుంది. అంటే హీరో ఆ కాలేజ్ ప్రెసిడెంట్ అబ్బాయి అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింటారు కదా, ఆ విషయం గుర్తుకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వచ్చేది అతనేనా అనేసి వెళ్తుంది. అమ్మ తలుపు తెరవకండి అని చెప్తుండగానే వాళ్ళ అమ్మ వెళ్ళి తలుపు తెరిచేస్తుంది అనమాట. బయట ఉండేది ఎవరైనా చూస్తే హీరో ఉంటాడు. హీరోయిన్ చూసి నవ్వుతాడనమాట. హీరోయిన్కి కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ అతన్ని పిలిచి ఫుడ్ పెడుతుందనమాట. ఇతను మీ ఇల్లుని చూడాలని ఆశపడుతున్నాడు, అందుకే వచ్చాడని హీరోయిన్ దగ్గర చెప్తాడు. హీరోయిన్ అమ్మతో వీడి గురించి అస్సలు మీకు తెలియదమ్మా, వీడు చాలా చెడ్డవాడని చెప్తుంది. అలాగే హీరోయిన్ తిడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ ఉంటుంది కదా, ఏడుస్తుంది. నువ్వు మీ నాన్న స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడం నీకు ఇష్టం లేదా, అందుకే ఇలా అంతా చెప్తున్నావు అంటుంది. అప్పుడు హీరోయిన్ వచ్చి అలా అంతా ఏం లేదమ్మా అని అంటున్నప్పుడు అప్పుడు హీరో వచ్చి, నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు, నేను తినికి నచ్చనే లేదు, అందుకే ఇలా తిడుతుందని హీరో నాటకాలన్నీ ఆడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్కి భయంకరంగా కోపం వస్తుంది, కానీ ఏమనలేక గమ్మునుంటుంది. వాళ్ళ అమ్మ నన్ను క్షమించు బాబు, నన్ను నా కొడుకులాగా చూద్దాం అనుకున్నాం, కానీ తినికి నచ్చడం లేదు, ఇష్టం లేదు, నేను మీ నాన్నను నిన్ను హర్ట్ చేశాను అంటూ ఏడుస్తుందన్నమాట. మరుసటి రోజు హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. వాళ్ళు అదంతా విని షాక్ అవుతారనమాట. అంటే వాడు నీకు బ్రదర్ అవుతాడా అని చెప్తుంటారు. అప్పుడు లియాన్ అక్కడ నడుచుకుంటూ వెళ్తాడనమాట. ఇంకా ఏముంది జరిగిందంతా మర్చిపోయి ఆ థింగర్ది వాడిని చూస్తూ ఉంటుందంట. అబ్బా ఈరోజు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు అంటూ చూస్తుంటుంది. అరే ఒక్కసారైనా దేనికి తిరిగి చూడరు అన్నట్టు మనం కోరుకుంటాం కదా మన క్రష్ వెళ్తుంటే, అలా కోరుకుంటుంది అనమాట. వాడు కూడా కరెక్ట్గా తిరిగి చూస్తాడు. చూసి హీయని ఇక్లిచ్చి నవ్వుతాడు అనమాట. ఇంకా అంతే, హీరోయిన్ సంతోషంగా తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత అక్కడ నుండి బయటికి నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు అక్కడికి బైక్లో మన హీరో వస్తాడనమాట. కరెక్ట్గా హీరోయిన్ చూసి ఇలా అంటాడు, నేను నీ బ్రదర్గా ఉండడం ఇష్టం లేకపోతే పోయి మీ అమ్మ దగ్గర వెళ్ళి చెప్పు అని అంటే, దానికి హీరోయిన్ నేను అలా చెప్పలేను, ఎందుకంటే మా అమ్మ సంతోషమే నాకు చాలా ముఖ్యం, ఏమైనా చేస్తాను అమ్మ సంతోషం కోసం అని చెప్తుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ నుంచి హీరోయిన్ లోపలికి వెళ్ళేటప్పుడు లియాన్ కొన్ని పుస్తకాలు తెస్తూ ఉంటాడనమాట. నేను హెల్ప్ చేస్తానని చెప్పి పుస్తకాలన్నింటినీ కింద పడేసింది. హెల్ప్ చేయడమేమో కానీ వాడికి మళ్ళీ డబుల్ పని చేసి పెడుతుంది అనమాట. హీరోయిన్ బుక్స్ అన్ని కింద పడేసింది కదా, హీరోయిన్ తీస్తూ ఉండేటప్పుడు ఇద్దరు కొంచెం క్లోజ్గా వస్తారు. లియాన్ ఏంటబ్బా ఒకలాగా ఉంది, మనం ఏదో గోస్ట్ చూసినట్టు ఉంది అన్నట్టు పక్కన చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో మన హీరో ఉంటాడనమాట. ఇంకంతే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా బాబు అని హీరోయిన్ అరుస్తుంది అనమాట. లియాన్ నుండి ఇతన్ని ఫ్రెండా అని అడిగితే హీరోయిన్ లేదు ఇతను ఫ్రెండ్ కాదు, వీడు నా బ్రదర్ అని చెప్తుంది. మా అమ్మ పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళ అబ్బాయి అని చెప్తుంది అనమాట. లియాన్ నుండి నైస్ యూ మీట్ యూ అని చెయ్యి ఇస్తాడు. కానీ హీరో చెయ్యి ఇవ్వడనమాట. కొంచెం టెక్కు కదా మనోడికి, అందుకే. ఇంకా హీరోయిన్కి చూడండి చాలా కోపం వస్తుంది. నువ్వు ఉన్నావే, నాకు ఎందుకురా ఇలా తగులుకున్నావు అన్నట్టు ఉంటుంది అనమాట. హీరో ఉండి మీరు బాస్కెట్బాల్ టీం కెప్టెన్ కదా అని లియాన్ దగ్గర అడిగితే అతను కూడా అవును అంటాడు. నేను మీ ఆటను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను అని అంటాడనమాట. అందువల్ల మనం రేపు ఒక మ్యాచ్ పెట్టుకుందామా అని అడిగితే దానికి వాడు కూడా ఒప్పుకుంటాడు. వీళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో మాట్లాడడం కోసం వస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నా అని తిడుతున్నట్టు. అప్పుడు హీరో ఫ్రెండ్స్ వచ్చి ఇలా అంటాడు,
నువ్వు వచ్చి వాడిని కొట్టినప్పుడే నీ కాళ్ళు చేతులు విరిచేసి ఉండాలి, కానీ అప్పుడు తప్పించుకున్న బ్రతికిపోయే పాపం పిల్ల అని వదిలేస్తే మరి ఎక్కువ చేస్తున్నానని హీరోయిన్తో చెప్తారు. హీరోయిన్ మనసులో ఏమనుకుంటుందంటే ఒకవేళ నా మీద పగ తీర్చుకోవాలని నాతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మ్యాచ్ వస్తుందన్నమాట. అందులో హీరో చాలా బాగా ఆడుతుంటాడు. హీరో అతని ఫ్రెండ్స్ ఒక టీంలో ఉంటే ఇంకొక టీంలో లియాన్ తన ఫ్రెండ్స్ ఆడుతూ ఉంటారనమాట. ఇంకొక టీంలో హీరో కూడా బాగా ఆడుతూ ఉంటాడు. హీరోకి పోటీగా లియాన్ కూడా తగ్గకుండా ఆడుతుంటాడు. కానీ ఎంతలా ఆడి ఏం లాభం, లాస్ట్కి మన హీరో ఒక టీమే గెలుస్తుంది. హీరోయిన్ కూడా అక్కడ తన ఫ్రెండ్స్తో నించొని చూస్తూ ఉంటుంది అన్నమాట ఆ గేమ్ని. ఆ తర్వాత లియాన్ హీరోతో నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు మీ ఫ్రెండ్స్తో నా టీంలో జాయిన్ అవ్వచ్చు కదా అని అడుగుతాడు హీరో దగ్గర. కానీ దానికి హీరో సరే నేను మన టీంలో మేనేజర్గా ఉంటే నేను వచ్చి ఖచ్చితంగా జాయిన్ అవుతానని చెప్తాడనమాట హీరోయిన్ వైపు చేయి చూపించి. దాన్ని చూసి లియాన్ అవును నేను కూడా మన టీంకి ఒక మేనేజర్ పెట్టాలి అనుకున్నాను, నువ్వు కరెక్ట్గా చెప్పావని. అందుకు తనకిష్టం ఉంటే నాకేం పర్వాలేదు, అభ్యంతరం లేదని అడిగి హీరోయిన్ని అడుగుతాడనమాట. నువ్వు మా టీంకి మేనేజర్గా ఉంటావా అని అడిగితే లియాన్ ఇంకా అలా అడిగి నాకు ఒప్పుకోకుండా ఎలా ఉంటుంది, సరే అని ఒప్పుకుంటుంది. అదే ఆమె చేసిన పెద్ద తప్పని మళ్ళీ తెలుస్తుంది పాపం హీరోయిన్కి. ఆ తర్వాత మరుసటి రోజు అవుతుంది. మరుసటి రోజు హీరో వచ్చి ఊరికే హీరోయిన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. నీళ్ళు తీసుకురా, జ్యూస్ తీసుకురా, టవల్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని ప్రతి దానికి హీరోయిన్ పిలిచి బాగా విసిగిస్తూ ఉంటాడు. హీరోయిన్కి చిరాకు వస్తుంది, కానీ ఏం చేయలేక ఇంకా వేరే దారి లేదనమాట హీరోయిన్కి. అవన్నీ చేస్తూ ఉంటుంది. చేసి టైర్డ్ అయిపోయి ఒక ప్లేస్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇలా చెప్తారనమాట. ఏం చెప్తారంటే హీరో స్కూల్ టైంలో బాస్కెట్బాల్ కోచ్నే కొట్టాడు, అందుకే అతను తన టీంలో నుంచి తీసేశారని ఆ విషయం అంతా చెప్తుంటే హీరోయిన్ విని హీరోనే తిడుతుంది. ఎందుకు వీడు ఇంత చెడ్డవాడిగా ఉన్నాడు, అసలు ఏంటి వీడి ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడుతుంటే అప్పటికక్కడికి మాఫింగ్ వస్తాడనమాట హీరో ఫ్రెండ్. నువ్వు అనుకున్నట్టు వాడేమంత చెడ్డవాడేం కాదు, ఏం జరిగిందనేది నీకు తెలియకుండా మాట్లాడుకు, ఏం జరిగిందో నేను చెప్తానని వీడు చెప్తాడనమాట. స్కూల్లో ఉన్నప్పుడు హీరో ఒక బాస్కెట్బాల్ టీంలో ఉండేవాడు. హీరో ఒక కోచ్ ఉంటాడు కదా, వాడు వచ్చి మాఫింగ్ దగ్గర వీడు సరిగ్గా ఆడడం లేదు, దున్నపోతులో ఉన్నాడు, ఎందుకు పనికిరాడు, ఎందుకు కానీ పనికొస్తాడని వీటిని టీంలో జాయిన్ చేసుకున్నానంటూ ఇట్లా బ్యాడ్గా తిడుతూ ఉంటాడనమాట. ఇదంతా విన్న హీరోకి కోపం వచ్చి కోచ్ని కొడతాడు. ఈ విషయం అంతా హీరోయిన్ దగ్గర చెప్తాడు. నువ్వు అనుకున్నట్టు వాడేమంత చెడ్డవాడు కాదు, అలాగే మేము వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే వాడు చాలా మంచివాడు, వాడు ప్రెసిడెంట్ కొడుకు అని మాత్రం మేమేమి ఫ్రెండ్షిప్ చేయడం లేదు, వాడి గురించి తెలియకుండా మాట్లాడుకు, వాడి మనసు చాలా మంచిదని చెప్తాడనమాట. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కూడా పర్వాలేదు, వీడు నేను అనుకున్నంత చెడ్డవాడేం కాదని మంచివాడలాగే ఉన్నాడని అనుకుంటుందన్నమాట. మన హీరో మాత్రం ఏదో విధిగా హీరోయిన్ని టార్చర్ చేస్తుంటాడు. అది తీసుకురా, ఇది తీసుకురా, అటుపో ఇటుపో అంటుంటానే ఉంటాడు. సరేలని హీరోయిన్ కూడా చేస్తూ ఉంటుంది. మన హీరోయిన్ కష్టపడి వాడి కోసం వాడు చెప్పాడని స్నాక్స్ తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు తన ముందు లియాన్షి అంటే హీరోని వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి వచ్చి ఆమెను తోసేస్తుంది అనమాట. హీరోయిన్ నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇలాగే చేస్తున్నావు, నువ్వు నా ప్రిన్స్ వెనకాల తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానని అంటే నేను ఎన్నిసార్లు చెప్పాను, ఎందుకని మళ్ళీ వాడి చుట్టే తిరుగుతున్నావు, నేను ఆ లెటర్ని ఇచ్చేసాను కదా అని ఆ అమ్మాయి అడుగుతుందనమాట. అప్పుడు హీరోయిన్ ఏం లెటర్, ఎవరికి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు అని అడుగుతుంది. అంటే హీరో ఆ లెటర్ బోర్డు మీద ప్రింట్ చేసి అంటించాడు కదా అని చెప్తుంది. అప్పుడే హీరోయిన్కి ఒక విషయం తెలుస్తుంది అనమాట. ఆ రోజు బోర్డు మీద ప్రింట్ చేసి అంటించింది కదా తన లవ్ లెటర్స్, అది హీరో చేయలేదు, ఈ అమ్మాయి చేసిందని అప్పుడే హీరోయిన్కి అర్థమవుతుంది. అంటే హీరో ఏ తప్పు చేయలేదా అని ఆ అమ్మాయి నేను చెప్తూనే ఉన్నాను వాడు వెనకాల తిరగొద్దని, నేను ఎంతలా చెప్పినా నువ్వు వినలేదు కదా, అందుకే ఆ రోజు అలా చేస్తానంటే నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు అనుకున్నంత మంచిదాన్ని అయితే నేను కాదని తను చెప్తుందనమాట హీరోయిన్తో. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పట్టుకొని హీరోయిన్ని తన హెయిర్ని కట్ చేయడానికి చూస్తారనమాట. ఆమె నిప్పుతోనే కాల్ చేయడానికి చూస్తారు. అందుకే హీరోయిన్ దగ్గరికి వస్తుంటే అప్పుడు ఆమె మీద ఒక బకెట్ నీళ్ళు పోస్తారనమాట ఒక వ్యక్తి వచ్చి హీరోయిన్ మీద. ఈరోజు నువ్వు చాలా లక్కీ, నువ్వు అందుకే తప్పించుకున్నావని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ఆ వ్యక్తిని హక్ చేసుకుంటాడనమాట. హీరోయిన్ కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి మీద బాల్ వచ్చి పడుతుంది. ఏంట్రా ఇది వచ్చి పడిందని వెనక్కి తిరిగి చూసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ హక్ చేసుకుంటాడనమాట. ఇతనే హీరో ఒక నాన్న, అంటే హీరోయిన్ వాళ్ళ మమ్మీకి కాబోయే హస్బెండ్ అనమాట. సో హీరో వాళ్ళ డాడీని నాన్న అంటే మాయిన్ యొక్క నాన్న అంటే తిను నాన్న అంటూ గట్టిగా అంటుంది. అదంతా హీరో వాళ్ళ డాడీకి వినపడుతుంది అన్నమాట. అయ్యో నా కూతురు నన్ను నాన్న అని పిలిచిందని హీరోయిన్ని హక్ చేసుకోవడానికి వస్తాడు. అప్పుడే హీరో వచ్చి ముందు నిల్చుంటాడంట. హీరోని తెలియకుండా వాళ్ళ డాడీ హక్ చేసుకుంటాడు. మీకు అర్థం కాలేదా, ఆ అమ్మాయి కాపాడండి అని అరుస్తుంది, మీరు ఎందుకని హక్ చేసుకుంటున్నారా అని హీరో వాళ్ళ నాన్నని తిడతాడు.
హీరో నాన్న సారీ అని దగ్గర వెళ్ళి నీకు ఒక విషయం తెలుసా, మాయిన్ దగ్గరికి వెళ్ళి నీకు ఒక సిస్టర్ ఉందని చెప్పగానే ఆమెకి ఏజ్ ఎంత, ఏం చదువుతుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఫోటో ఉంటే చూపి అటు ఇటు అని భలే టార్చర్ చేశాడని చెప్తూ ఉంటే హీరో వచ్చి నోరు మూసేసి మీరు వెళ్తారని తిడతాడనమాట. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ప్రెసిడెంట్ మీరు మీటింగ్ కోసమే కదా వచ్చారు రండి అని పిలుచుకొని వెళ్తారు. ఆ తర్వాత హీరో దగ్గర సారీ ఆ రోజు చేసిన దానికి నేను చాలా ఎక్కువగా మాట్లాడేసి తిట్టేశాను నిన్ను, సారీ క్షమించు అని చెప్తుంది. అలాగే ఆ ప్రింట్ చేసింది నువ్వు కాదని కూడా నాకు తెలిసింది, అందుకే నన్ను క్షమించని అడుగుతుంది అనమాట. అలాగే నువ్వు నన్ను క్షమించాలనే అవసరం ఏం లేదు, నేను చేసింది చాలా చిన్న తప్పు కాదు, అందుకోసం నువ్వు నన్ను కొట్టా అని హీరో దగ్గర చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ పక్కన లియాన్ని చూపిస్తున్నారు. లియాన్ ఏమో కాన్సర్ట్ విషయం, అదే కాన్సర్ట్ ఉంటుంది కదా, హీరోయిన్కి టికెట్ కూడా తీసుకెళ్తాడు అక్కడికి వెళ్దామని. అందువల్ల హీరోయిన్ దగ్గర అడుగుదామని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ హీరోయిన్ దగ్గర చూపిస్తున్నారు. హీరోయిన్ దగ్గర నేను కొట్టానంటే పళ్ళు రాలిపోతే పర్వాలేదా అని అడిగితే హీరోయిన్ కూడా సరే పర్వాలేదు అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది అనమాట. సరే అని హీరోయిన్ కళ్ళు మూసుకుంటుంది కదా, హీరో కూడా హీరోయిన్ని కొట్టడానికి వచ్చి సడన్గా హీరోయిన్కి కిస్ చేసేస్తాడు. అప్పుడు లియాన్ వచ్చి దానిని చూసేస్తాడు. హీరోయిన్ అరుస్తుంది, ఏంటిది నువ్వేం చేస్తున్నావు పిచ్చి నా కొడుకు అన్నట్టు తిడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు హీరో ఇలా అంటాడు, నేను చెప్పాను కదా నాకు ఏమైనా ఒకటి కావాలనుకుంటే నేను దానిని తీసుకుంటాను, ఎలాగైనా దక్కించుకుంటాను అని అంటాడనమాట. అలా అంటూ అలాగే నాకు కావాల్సింది ఏదో కాదు నువ్వే అని చెప్పడంతో హీరోయిన్ భయంకరంగా అరుస్తుంది. అప్పుడే లియాన్ మీరిద్దరూ బ్రదర్ అండ్ సిస్టరే కదా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నుండి లియాన్ని చూసి లేదు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అప్పుడు హీరో ఉంటే మేము ఫ్యూచర్లో బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు లేకపోతే లవర్లైనా అవ్వచ్చు అని చెప్పడంతో హీరోయిన్ వచ్చి లేదు వీడు చెప్తున్నదంతా చాలా అబద్ధం, నువ్వు నమ్మొద్దని లియాన్తో చెప్తుంది. అప్పుడు హీరో లియాన్ దగ్గర సారీ అని చెప్తాడనమాట. అందుకు లియాన్ వచ్చి లవ్ అనేది వాళ్ళ పర్సనల్, అందులో మీకు ఏమైనా చేసుకోండి, సారీ అడిగినంత అవసరం ఏం లేదని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ వచ్చి నీ మనసులో నువ్వేమనుకుంటున్నావని హీరోని తిడుతూ ఉంటుంది. అప్పుడు హీరో నేను మళ్ళీ అలాగే చేస్తానని చెప్పడంతో దానిని వినడంతో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ ఏడవడం చూసి హీరోకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. హీరోయిన్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మరుసటి రోజు వస్తుందన్నమాట. హీరోయిన్ లియాన్ వచ్చి మాట్లాడతాడని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ లియాన్ తనను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను చూసి అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతాడనమాట. దానిని చూసి హీరోయిన్కి కొంచెం హట్టింగ్గా అనిపిస్తుంది, బాధపడుతూ ఉంటుందన్నమాట. సో ఇదంతా తెలిసి హీరోయిన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇద్దరు వాళ్ళ దగ్గర మాట్లాడిద్దామని తీసుకొని వస్తారు. హీరోయిన్ నుండి బాస్కెట్బాల్ టీంకి మేనేజర్ కదా, కానీ అక్కడికి రానందుకు సారీ అని అడుగుతుంది. నీకు ఇష్టం లేదు కదా, నువ్వేం రావాల్సిన అవసరం లేదన్నట్టు వాడు మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా షిషింగ్, వాడిని వదిలిపెట్టదనమాట. లేదు వాడికి సమాధానం పరుస్తుందన్నమాట. ఇలా చెప్తుంది, నువ్వెందుకు ఇలా చేసి వెళ్ళిపోతున్నావు, హీరోయిన్కి ఏమీ తెలీదు, వాడే అదంతా చేశాడు, ఎందుకు తనని ఇగ్నోర్ చేస్తున్నావని తన దగ్గర గొడవ పడుతుంది. వాడికి కూడా కొంచెం అర్థమవుతుంది హీరోయిన్ తప్పు ఏం లేదన్నట్టు. సరే అని హీరోయిన్ని చూడడానికి వెళ్తాడు. హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ రోజు జరిగిందాన్ని ఏం అడగకుండా బదులుగా మనం కాన్సర్ట్కి వెళ్దామని అడుగుతాడు. హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. హీరోయిన్కి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట తను వచ్చి మాట్లాడడంతో. సో అందుకు పక్కన హీరోయిన్ చూపిస్తున్నారు. హీరో ఒక దగ్గర కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, అది హీరో ఒక ఫ్రెండ్స్ వాళ్ళ కాన్సెప్టే అనమాట. అంటే హీరోయిన్ కాన్సెప్ట్కి వెళ్దాం అంటూ ఉంటారు కదా, టికెట్స్ తీసుకున్నారు చూడలే, అది కూడా అది ఎవరిదంటే హీరో ఫ్రెండ్స్ గ్రూప్దే అయి ఉంటుంది అనమాట ఆ కాన్సెప్ట్. అది హీరో యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ కాన్సెప్ట్ అయింది. అందువల్ల ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే హీరోతో తిరుగుతుంటారు చూడు 4 మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు కాదనమాట ఈ టీంలో ఉండేది, వేరే ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ హీరో వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ హీరో దగ్గర ఏడిచింటుంది కదా, అదే విషయం గుర్తు వస్తూ ఉంటుంది. సో అవన్నీ గుర్తు రాకుండా ఉండడం కోసం హీరో ఇలా పనులు చేస్తూ ఉంటాడు. ఈ విషయం అంతా హీరో ఫ్రెండ్స్కి కూడా అర్థమవుతుంది. హీరో ఎంత పని చేస్తున్నా కూడా హీరోకి ఆ విషయం మళ్ళీ గుర్తు వస్తూనే ఉంటుంది. అంతే కదా, మనం ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోవాలనుకుంటే అదే మనకి పదే గుర్తుకొస్తూ ఉంటుంది. తర్వాత ఆ కాన్సెప్ట్ జరిగే రోజు వస్తుంది. ఇక్కడ లియాన్ ఏమో రెడీ అయ్యి బాగా వచ్చి అక్కడ నించొని ఉంటాడు. ఆ పక్కన హీరో వస్తూ ఉంటాడు. కానీ హీరో లియాన్ని చూసి చూడనట్టు వెళ్ళడానికి చూస్తారు. అప్పుడు ఒక పావురానికి కాళ్ళు కట్టేసి పెట్టెకి కట్టేసి పటాసులన్నీ ఉంటాయి కదా అక్కడ పెట్టింటారనమాట. దీన్ని చూసి వెంటనే హీరో పరిగెత్తి వచ్చి ఆ పావురాన్ని కాపాడి ఆ పటాసుల్ని తోసేస్తాడనమాట. కానీ ఆ పటాసులు పేలి హీరో చేయికి గాయం అయిపోతుంది. లియాన్ వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు హీరో ఏం కాలేదు అని చెప్పి ఆ పావురాన్ని పైకి ఎగిరేసి ఆ పావురాన్ని చూస్తే హీరో ఎంత బాగా నవ్వుతుంటాడు. అది చూసి లియాన్కేమో ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి తిని నవ్వుతాడా అన్నట్టుగా.
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని హీరో అడిగితే దానికి లియాన్ నేను కాన్సెప్ట్కి వెళ్ళడానికి వచ్చానని చెప్తుంటే ఆ పక్కనే చూస్తే ఇంకొక అబ్బాయి ఉండి బాక్స్ తీసుకొని మళ్ళీ అలాగే చేయడానికి ట్రై చేస్తా అంటే అది హీరో చూసి ఇలా అంటాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ బాక్స్ని తోసేసి ఆ అబ్బాయిని బెదిరిస్తాడనమాట. ఇంకోసారి ఇలా చేస్తే మంచిగా ఉండదు, ఇలాగే ఉన్నావంటే ఇలా పావురాలతో ఆడుకోవద్దు, వాటికి గాయాలు అవుతాయి అని బెదిరించి కొంచెం అలా మాట్లాడి అక్కడి నుంచి పంపిస్తాడు. అప్పుడే హీరోయిన్ వస్తుంది. ఆ అబ్బాయిని తిట్టడం మాత్రమే చూసింటుంది అనమాట ఈ తిక్క హీరోయిన్. అది చూసి హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకుని ఎందుకు చిన్నపిల్లల్ని కూడా టార్చర్ చేస్తున్నావు అని తిడుతుంది. అంతేకాకుండా మీ అమ్మగారు ఎలా నడుచుకోవాలని కూడా నేర్పించలేదని అడుగుతూ తన మాటలతో హీరోయిన్ హర్ట్ చేస్తుంది అనమాట. హీరోకి ఆ మాటలని చాలా బాధగా అనిపిస్తాయి, కానీ ఏం మాట్లాడకుండా ఉంటాడు. అలాగే వెళ్ళేటప్పుడు హీరోయిన్ వేసుకొని వచ్చిన స్కార్ఫ్ ఉంటుంది కదా, కాన్సెప్ట్కి ఉంటుంది కదా, ఆ స్కార్ఫ్ తీసుకొని కాన్సెప్ట్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి, అలాగే నువ్వు చాలా క్యూట్గా ఉన్నావా అని హీరోయిన్ దగ్గర చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత కాన్సెప్ట్ జరిగే చోటుకి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ లియాన్ పక్కనే నించొని ఉంటారు. దానిని చూసి హీరో చేతికి గాయమై ఉంటుంది కదా, అది కూడా చూపిస్తూ ఉంటారు. సో హీరో చేతికి గాయమై ఉంటుంది కదా, దానికి హీరోయిన్ దగ్గర నుండి స్కార్ఫ్ తీసుకుంటాడు కదా, ఆ స్కార్ఫ్ని కట్టుకొని ఉంటాడు. అలాగే అక్కడ గిటార్ వాయిస్తూ ఉంటాడు కదా, అతను సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. హీరోకి కూడా గిటార్ వాయించడం వస్తుందేమో తెలియదు, కానీ అందువలన హీరోని వాయించండి అని అంటారు. సో అందుకు హీరో వీళ్ళిద్దరిని చూడలేదు. ముఖానికి స్కార్ఫ్ అదే మాస్క్ కట్టుకొని ఉంటాడనమాట, వేసుకొని ఉంటాడు. ఆ తర్వాత వచ్చి ప్లే చేస్తాడు. కానీ హీరో స్కార్ఫ్ కట్టుకొని ఉంటాడు కదా, అది హీరోయిన్ చూసి లియాన్ కూడా చూస్తాడంట. అంటే హీరో అని కనిపెట్టేస్తారు. హీరోయిన్ ఏమో కొంచెం ఒకలాగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ కాన్సెప్ట్ జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ హీరో మాత్రమే ఉన్నట్టు, చుట్టూ ఎవరూ లేనట్టు ఊహించుకొని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. బాయ్.